యమున గారు, డివోర్స్ ఈజ్ బెటర్ దాన్ డాటర్స్ డెత్ అని న్యాయస్థానం కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ ట్విషా వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి దీని గురించి మాట్లాడడం జరిగింది. మనకి లెవెల్స్ ఉంటాయి, బేరబుల్ లెవెల్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. ఆ మోతాదు దాటి గనక వెళ్ళి అసలు దాన్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, అసలు రిజాల్వ్ చేసుకునే పరిస్థితులే లేవు, ఆస్కారమే లేదు. సో ఇక్కడ ఏంటనంటే ఆ వర్డ్లో చాలా డీపర్ మీనింగ్ ఉంది అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ అ బిటర్ రియాలిటీ. అన్బేరబుల్ అయినప్పుడు మనిషి చావు వరకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా నేను భరించే స్థాయికి లేను అన్నప్పుడు అందులో కంటిన్యూ చేయడంలో ఎటువంటి అర్థం లేదంటాను నేను. అది సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరికి ఇంకప్పుడు అక్కడ ఎవరు రారు, మనం మాత్రమే ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు ఇందాక డిస్కస్ చేస్తున్న ఆస్పెక్ట్స్లో సమాజం అనేది ముందు మన కళ్ళ ముందు కనపడేది మన పర్సనల్ లైఫ్ కాదు, సొసైటీ మన గురించి ఎలా చిత్రీకరిస్తుంది. ఎగ్జాంపుల్, తన సొంత కుటుంబమే తన ముందు ఎలా చిత్రీకరిస్తుంది అంటే సొంత కుటుంబం సపోర్ట్ సిస్టమ్గా ఉండాల్సిన ఒక ఫ్యామిలియల్ సిస్టమే మనని ఎలా నిలదీస్తుంది, మన మీద ఎటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయనే దాని మీద మీరు జడ్జ్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత సమాజం, నా స్నేహితులు, నా వర్క్ అట్మాస్ఫియర్, నేను బయట తిరిగే నా ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా ఒక్కొక్కళ్ళకి, బికాజ్ ఇమాజినేషన్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ వాట్ వీ థింక్. సో అలా ఒక్కొక్కళ్ళ పరిధికి వాళ్ళు ఈ భయం అనేది మనిషిని ఎక్కడో బాగా కృంగతీస్తుంది. తీయదు అని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా తీస్తుంది. కాబట్టి అండ్ సమాజం నన్ను ఎలా జడ్జ్ చేస్తుంది. సో ఇప్పుడు సమాజంలో ఇటువంటి జరిగినప్పుడు రెండుగా విడిపోతారండి. ఒకళ్ళు అమ్మాయిని సపోర్ట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు అబ్బాయిని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ షూలో పెట్టుకొని ఆలోచిస్తారు. ఆ ధోరణి ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అతను సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటారు. ఎవరైతే అదర్ సైడ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంలో మీరు ఈ రెండు వర్షన్స్ చూస్తారు. న్యూట్రల్గా ఎక్కడ ఎవరు ఉండరు, రేర్ అది ఉండదు. అయితే అమ్మాయి సపోర్ట్ తీసుకొని పక్కన ఉండి తిట్టేవాళ్ళు ఉంటారు, లేదా అబ్బాయిని సపోర్ట్ తీసుకొని అమ్మాయిని తిట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ జడ్జిమెంటల్ ఫ్యాక్టర్ ఏదైతే సొసైటీలో ఈరోజు చాలా ప్రమాదకరంగా మారిందో ఇది ముందు తగ్గాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి కష్టమో వాళ్ళకి మాత్రమే తెలుసు, మీరు నేను చెప్పలేం. పక్కనాడు ఆ డెసిషన్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళు ప్రభావితం అయ్యి ఉంటారు. నిజం జీవితంలో వాళ్ళకి ఇంకెంత హాని జరిగిందో. మనం ఈరోజు మాట్లాడుతున్న ముఖ్య అంశం కూడా అలా ఎవరైతే ఇండిపెండెంట్గా ఆడపిల్లలు ఉన్నారో లేకపోయినా కూడా జీవితం ఎండ్ చేసుకోక్కర్లా, ఎవరి తప్పు వల్ల లేకపోతే కొన్ని సంఘటనల వల్ల మీరు జీవితాన్ని ఎండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా మీ జీవితంలో ఉంటారు, లేకపోతే వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, వెయిట్ చేయాలి, ఎవరైనా ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవితాన్ని అర్ధాంతరంగా ఎండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ మూమెంట్లో ఎవరికైనా అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి అంతటి తీవ్రమైనది. కాబట్టి నేనేమంటానంటే కాస్తంత కొంత టేక్ ఎ టైం, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి, టేక్ సమ్ టైం. మీకు నచ్చిన ప్లేస్కో మీరు నచ్చిన దానికో వెళ్ళిపోండి, ఒక హాస్టల్లో ఉండండి, దూరంగా ఉండండి, ఎక్కడో ఉండండి. మీరుగా మీరు ఒక మెకానిజం క్రియేట్ చేసుకోండి, కమ్ అవుట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అ టర్మాయిల్. మిమ్మల్ని పేరెంట్స్ కూడా సపోర్ట్ అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు అంటే ఇట్స్ ఓకే. నేనేమంటానంటే బీ అ వారియర్. ముందుగా సమాజం జడ్జ్ చేయడం మానేసేయండి. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళకి మాత్రమే తెలుసు, మీకు నాకు తెలియదు. సో లెట్ us నాట్ జడ్జ్ వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పెంపకం. మీరు అమ్మాయిని పెంచినా అబ్బాయిని పెంచినా అమ్మాయిని డీలా పెంచకండి. అమ్మాయిని కూడా మీరు కొద్దిగా ఒక వారియర్ క్వాలిటీస్ ఇవ్వండి. అమ్మాయికి నీకు నిజంగా ఛాలెంజెస్ వచ్చాయి, ఎలా అధిగమించాలి, నువ్వు ఎలా కాన్ఫరెన్స్ చేయాలి, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, నువ్వు ఎలా నిలదొక్కుకోవాలి, నువ్వు ఎలా నిలబడాలి, నువ్వు ఎలా ప్రశ్నించాలి, నువ్వు ఎలా అధిగమించాలి, అమ్మాయికి నేర్పించండి. అబ్బాయికి కూడా అదే. వాళ్ళు కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేమంటానంటే ఒక అమ్మాయి ఒక పార్ట్నర్ మన జీవితంలో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు, మన జీవితంలో మనం వెల్కమ్ చేస్తున్నప్పుడు మనము అదొక రెస్పాన్సిబిలిటీ, అది ఇట్స్ లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో మన చేతుల్లోనే ఉంది.